సో హలో గైస్, అలా ఉన్నారంతా. ఇవాళ నేను రోస్ట్ చేయబోయే టాపిక్ ద క్రిటిక్స్ ఆఫ్ కల్కి. ఈ సినిమా గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లే, భద్రవుతున్న బాక్స్ ఆఫీస్ చెప్తుంది. సో ఈ క్రిటిక్స్ ని రోస్ట్ చేసేద్దాం, లేట్ లేకుండా లెట్స్ బిగిన్. హాయ్ గాయ్స్, కల్కి 2898 AD సినిమా చూస్తాను భయ్య. సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్య. ఈ సినిమాలో కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్య, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. సరే బ్రో, దగ్గరలో ఉన్న కాంప్లెక్స్కి వెళ్ళి క్లాప్స్ కొట్టుకో అయితే. ఇప్పుడు దాకా మీకు తెలిసిన మ్యాటర్ చెప్పాను, తెలియని మ్యాటర్ ఒకటి చెప్తాను, చూడండి. ఏమని నీ కల్కి రివ్యూ చూసాక నీ సబ్స్క్రైబర్స్ రెండోసారి సబ్స్క్రైబ్ బటన్ కొట్టారనా? మల్లసన్ గారి క్యారెక్టర్ కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు భయ్య, ఆయన కూడా బాగా చేశాడు. ఆయనకి స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంది అందరితో కంపేర్ చేస్తే. అందుకే ఆ క్యారెక్టర్ టైం అయిపోయింది భయ్యా. కమల్ హాసన్ గారు ఈ సినిమాలో ఓన్లీ 2 scenes లో కనిపిస్తారు భయ్య. ఆయన క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో ఉంటుందేమో. అరే ఏమో ఏంట్రా, పోస్ట్ క్రెడిట్ సీన్ చూసుంటావు కదరా, నెక్స్ట్ ఎస్కిన్ తాత మీద కత్తి తిరుగుతుందని. జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయి, రథ చక్ర ప్రళయ దోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. ఎక్కడికి రా భూకంపం పుట్టించడానికి? సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసారని తెలిసిపోతుంటది భయ్య. సినిమా తీసింది బ్లూ స్క్రీన్ లో కదయ్యా. వీడి కల్కి అని ఆదిపురుష్ చూసుంటాడు వీడు, అందుకే రివ్యూ పేరుతో రోత పుట్టిస్తున్నాడు. రియల్ స్ట్రక్చర్స్ లో తీసిన ఫీలింగ్ అసలు కలగదు. దిశా పటాని హాట్ ఉంది భయ్య, కొంచెం సేపే ఉంటుంది కానీ షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. వీడికి సినిమాలో స్టోరీ నచ్చలేదు, స్ట్రక్చర్ నచ్చలేదు, కానీ దిశా పటాని స్ట్రక్చర్ చూడంగానే షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. ఎస్, జస్ట్ లైక్ యువర్ లాస్ట్ సిజిల్డ్ సబ్స్క్రైబర్స్. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ క్లోజెస్ట్ లోనే ఉంటుంది భయ్య. ఆ వరల్డ్ అంత గ్రేట్ ఫీల్ రాలేదు నాకు. బట్ ఓకే, మనం ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వారణాసి, శంబాలా ఇంకా కాంప్లెక్స్ కి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ 3 minutes 43 seconds వీడియోలో వాడు చెప్తున్న పాయింట్స్ మీద వాడే నిలబట్టలేదు. స్ట్రక్చర్లు బాగాలేదంటాడు, వచ్చినట్టు ఉంటది అంటాడు, లేస్ సిజిల్ అంటాడు, గ్రీన్ స్క్రీన్లు కనబడతాయి అంటున్నాడు. ఆదిపురుష్ సైడ్ ఎఫెక్ట్లే ఇవి. ఈ సినిమాలో క్యామియోస్ ఉన్నాయి కానీ స్ప్లిట్ సెకండ్ వచ్చి పోతూ ఉంటారు అంతే. ఏ సాంగ్ లో వచ్చి పోతారు కదా, అలా వస్తారు, ఎంజాయ్ చేస్తాం ఆ కేమియోస్. కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయంటే లేదనే చెప్పాలి. మనం జైలర్లో చూస్తాం కదా, ఎలా ఉంటాయి, వేరే లెవెల్ ఉంటాయి కదా. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కాబట్టి జనాలకు నచ్చింది. ఇప్పుడు అందరు డైరెక్టర్లు హీరోతో క్యామియో రోల్ చేస్తే నాగన్న కొత్తగా డైరెక్టర్లతోనే క్యామియో రోల్ చేయించాడు. ఇప్పుడు నాగన్న ఇంటెన్షన్ ఫన్ ఎట్ ద రేట్ ఆఫ్ కిడ్సాల్ జనరేట్ చేయాలనే తప్ప ఆ క్యామియో క్యారెక్టర్ల వల్ల స్టోరీ మారాలని ఏం కాదు. ఇప్పుడు అన్న పిఓవిలో యాస్కిన్ కాంప్లెక్స్ దిగొచ్చావంటే నిన్ను కూడా 5 ఏళ్ళు ఉంచేస్తా. యాస్కిన్, నేను రక్త చరిత్ర తిరిగి తీద్దాం అనుకుంటున్నా, దానికి నువ్వు యూబైఏ సర్టిఫికేట్ ఇప్పించాలి. హీరోయిన్ ని డానీ డానియల్స్ అనుకుంటున్నా, ఫ్యామిలీ ఫ్రెండ్లిటీ కోసం. నీకు అర్థమవుతుందా? సాంగ్స్ అయితే బ్యాడ్ గా ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. మరి నాగశ్విన్ కి తీసుకోవడం రాలేదా, లేకపోతే సంతోష్ నారాయణకి ఇవ్వడం రాలేదో అర్థం కాలేదు. సరే బ్రో, నువ్వు ఇచ్చేవాడి దగ్గర తీసుకొని తీసుకోవాల్సినోడికి ఇవ్వు. కల్కి సాంగ్స్ బాగోపోవడం ఏంటే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే ఓకే ఉంది భయ్య. ప్రమోషన్స్ లో బుజ్జి బుజ్జి అని సాగు కొట్టారు భయ్య. కీర్తి సురేష్ వాయిస్ బాగుంది కానీ ఆ కామెడీ అంత క్యూట్ గా అనిపించలేదు నాకు. కామెడీ హిలేరియస్ గా ఉండాలి కానీ క్యూట్ గా ఉండడం ఏంటి? కీర్తి సురేష్ అంటే కామెడీ క్యూట్ గా ఉందన్నాడు. ఇప్పుడు బ్రహ్మానందం అయితే దీని కొంట్లో చక్కెర 500 ఉంది. వీడే కేఆర్కే, బాలీవుడ్ లోనే మోస్ట్ మాస్టర్ పీస్ ఆఫ్ షిట్ క్రిటిక్. బేసికలీ ఇది హిందీ వర్షన్ ఆఫ్ రావణ్ ఫర్ యూ. दोस्तों आज फिल्म काल की बड़ी ही धूम అది కల్కిరా లపాకి. సారీ సారీ సారీ. పార్థాయ ప్రతిబోధితాం భగవతా. ఒకవేళ నీకు భయ్యా తోడా ప్యాజ్ డాలో తప్ప హిందీ రాకపోతే నేను ఉన్నాను కదా మావా, నేను ట్రాన్స్లేట్ చేస్తా కదా, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. ये जाता है कि गॉड की मर्जी के बिना एक पत्ता भी नहीं हिल सकता. मोदी जी ने भी ये कहा कि मुझे ऊपर वाले ने डायरेक्ट जमीन पर भेजा है, मैंने अपनी माँ की कोख से जन्म नहीं लिया. ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడంటే దేవుడు అగ్గిలేందే ఆకు కూడా రాలదు కదా, మోదీ పెద్ద ఆయన కూడా దేవుడు డైరెక్ట్ గా పైనుంచి కిందకి పంపించాడు, వాళ్ళ అమ్మ కడుపును పుట్టలేదంట. రే ఏం మాట్లాడుతున్నావు రా మైదా? ఒక పొలిటీషియన్ కి సినిమాకి లింక్ పెడతావేరా, రావణ్ ఫర్ యూ రీమాస్టర్డ్ వర్షన్. ఇంకా నయం, పెద్ద ఆయన పుష్పక విమానం నుంచి దిగొచ్చినందుకే ఆయన పార్టీ సింబల్ కూడా పుష్పం అనేటట్టున్నాడు ఎర్రి పుష్పంగాడు. लेकिन भाई साहब इस मॉडर्न जमाने में भी मुंबई का नाम मुंबई ही है, काशी का नाम काशी है, और बॉयफ्रेंड गर्लफ्रेंड आज भी एक दूसरे को बेबी और बाबू ही बुलाते हैं. ఆ నవ్వేంట్రా కొండముచ్చు మూలిగినట్టు. ఆ టైంలో ఊరి పేర్లు ఏముంటాయో తెలియదు కాబట్టి ఈ టైంలోంచి రెఫరెన్స్ తీసుకున్నాడు నాగన్న. లేకపోతే ముంబైని కాశీని అంబానీపురం అదానీపురం అని పెట్టుకుంటారా ఏంటి? अच्छा कमाल ये है कि जबकि
ये सब लोग बंधक बने हुए हैं, किसी के पास खाने के लिए नहीं है, किसी के पास कपड़े पहनने के लिए नहीं है, कोई नहाया नहीं है। इसी वक्त में दीपिका की ड्रेस एकदम चकाचक है, दिशा पता नहीं की ड्रेस एकदम चकाचक है। సినిమా ఏమో సైఫై మిక్స్ విత్ మైథాలజీ. వీడికి ఏ బొక్క అర్థం కాలేదు, ఇంకా అందరు బట్టల మీద పడ్డాడు. ఇంకా అయినా వాళ్ళిద్దరు కాంప్లెక్స్ లో పనిచేస్తున్నారు కదరా. వర్కర్స్ కి మేనేజ్మెంట్ బేసిక్ నీడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. నీలా బేసిక్ ఎడ్యుకేషన్ లేకుండా లేడులేరా డైరెక్టర్. సినిమా ఎలాగుందో చెప్పరా బాబు అంటే, దిశ పటాని ఉంది కదండి, ఈ పాటలో పేల్ పింక్ బికినీ వేయలేదండి బాబు. దీపిక పదుకొని బెల్లి బటన్ ఎక్స్పోజ్ చేయలేదండి బాబు. డైరెక్షన్ రాదండి. IMDb లో రేటింగ్ తగ్గించేస్తాను. फिल्म के डायलॉग्स कुछ ठीक ठीक है और उसकी वजह यह है कि प्रभास को डायलॉग्स याद भी नहीं रहते और प्रभास लंबे डायलॉग्स बोल भी नहीं सकता। అరే ఏం మాట్లాడుతున్నావురా పెర్రియూక. తెలుగు సినిమా కదా, హిందీలో డబ్ అయినప్పుడు ట్రాన్స్లేషన్ ఏమైనా వచ్చిందంటే ఓ పాయింట్ రైజ్ చేయొచ్చు. ఈడేమంటున్నాడంటే సినిమాలో డైలాగులు పర్లేదు, ఎందుకంటే ప్రభాస్ కి డైలాగులు గుర్తుండవంట, అందుకే పెద్ద పెద్ద డైలాగులు చెప్పరంట. ఏం మాట్లాడుతున్నావురా, మిడతల్ని మ్యారినేట్ చేసి మింగేవాడా, నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారా. మరి నువ్వు చేసే యాక్టింగ్ ఏంట్రా, అరుపులకు తక్కువ ఆర్గాజంకి ఎక్కువలా ఉంటది. చెచ్చే అది చిత్రానికి తక్కువ, నీల చిత్రానికి ఎక్కువలా ఉంది. ఇలాంటి యాక్టింగ్ తో ఆస్కార్ ఆస్కార్ ఇస్తారు. ఇలాంటి యాక్టింగ్ రాని ప్రతి కేటకం క్రిటికే. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక లైక్ చేయండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.